హలో గాయ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి ఎందుకంటే మ్యాంగో సీజన్ కదండి. మ్యాంగో సీజన్లో మ్యాంగో పచ్చడి పెట్టుకుంటే ఎలా చెప్పండి? అందుకే నేనే పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా మా మమ్మీ పెట్టించేదండి నాకు ఆవకాయ పచ్చడి. కానీ ఈసారి నేను ఇక్కడ రాజస్థాన్లో ఉన్నాను. సో మమ్మీ అయితే పంపలేదు కదండి అలా అక్కడి నుంచి. సో నేనే ఒకసారి ట్రై చేద్దాం, మా అమ్మ స్టైల్లో ఆవకాయ పచ్చడి పెట్టి ట్రై చేద్దామని చేస్తున్నానండి. చాలా ఈజీ అండి, మనం పెట్టుకోవాలంటే చాలా ఈజీ. ఫస్ట్ మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద చాకు తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. దాంట్లో ఉండేది అది వైట్ కనిపిస్తుంది కదండి, అదంతా పీకేసేయాలి. పీకేసి నీట్గా కట్ చేసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి మొత్తం. నాకు అందరిలాగా అంత ప్రాపర్గా పీసెస్ కరెక్ట్గా కట్ చేయడం రాలేదండి నాకు. ఏదో ఫస్ట్ టైం కదా, ఏదో ట్రై చేద్దాం, నేను చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని చేశానండి. ఓన్లీ ఫోర్ కాయలతో ట్రై చేశానండి మా అమ్మ స్టైల్లో. మా అమ్మ ఎలా చేసిద్దో మా అమ్మని అడిగి చేద్దామని ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ అన్నీ కోసుకొని ఒక 5-10 మినిట్స్ ఇలా ఆరబెట్టాలండి కాయలు. ఎందుకంటే తడిగా ఉండొద్దు, తడిగా ఉంటే దబ్బున పాడైపోతుంది అండి పచ్చడి. సో తడిగా ఉండొద్దు కాయలు, అంటే డ్రైగా మంచిగా ఉండాలి. సో నేను కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం, మిర్చి అన్నీ నేను 4 కాయలు ఎంత సరిపడుతుంది ఆ క్వాంటిటీ తీసుకున్నాను అండి. కొంతమంది కొలత అంటారు కదండి, కొలతతో తీసుకుంటారు కొంతమంది, కానీ నాకు అలా తెలియదు కదండి. ఏదో నేను అందాదగా ఇంత సరిపోతుంది అని ఒక జీలకర్ర ఒక 1.5 స్పూన్, ఆవాలు ఒక 1 స్పూన్, మెంతులు ఒక 1/2 స్పూన్, మిర్చి ఒక కప్ ఆఫ్ మిర్చి, 1/2 కప్ ఉప్పు అలా తీసుకొని ట్రై చేశానండి. ఫస్ట్ అంతా తీసుకొని అంతా క్లీన్ చేసి ఇవి కాయలు కూడా ఆరిపోయానండి. నేను కట్ చేసిన కాయలు కూడా మంచిగా ఆరినాయి. మంచిగా ఏ తడి లేదు, బట్టతో మంచి తూడ్చేసి కొంచెం క్లీన్ చేసి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలండి. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మిర్చి, కారం, ఇప్పుడు మసాలా, పసుపు అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో చూడండి, ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను, కారం ఫస్ట్ ఉప్పు వేసాను, కారం వేద్దామంటే ఆ కారం బాలే దాంట్లో పడిపోయిందండి. చూడండి ఎలా ఉందో నా పని. అన్ని మసాలాలు అన్నీ వేసుకొని అంతా మిక్స్ చేశానండి మంచిగా. కొన్ని ఏమంటే గార్లిక్ కూడా దాంట్లో వేసి మొత్తం మంచిగా మిక్స్ చేశాను. మంచి పీసెస్కు అంటుకునేలా కలపాలండి మంచిగా నీట్గా. దానికి అంతా మంచి పీసెస్కి అంటుకోవాలి కారం అనేది. ఎందుకంటే మనం పీస్ తిన్నప్పుడు మంచిగా బాగుంటుంది, పీస్ కూడా బాగుంటుంది. కొంచెం చిన్నప్పుడైతే నేను మా అక్క చిన్నప్పుడైతే అది మా అమ్మమ్మ ఆవకాయ పచ్చడి పెట్టేదండి. పెడితే మేము ఇది ఆవకాయలు ఉంటాయి కదా, అది వాటర్లో కడుక్కొని మరి తినేవాళ్ళం తెలుసా. ఇప్పుడు నేనే ఆవకాయ పచ్చడి పెట్టేస్తున్నాను. మా అమ్మమ్మ ఊళ్ళో ఉంది, మా అమ్మ హైదరాబాద్లో ఉంది, నేను రాజస్థాన్లో ఉన్నా. అందుకే ఇద్దరు చాలా దూరం ఉన్నారు కాబట్టి ఇంకా నేనే పెడుతున్నానండి. చూడండి, స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి. వేడి చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇది మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది దాంట్లో వేసి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేశాను. నేను చేసిన తర్వాత ఈ కాయలన్నీ దాంట్లో మిక్స్ చేశాను. చాలా సింపుల్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరేనా? బాయ్.